హాయ్ అండి. కందిపప్పు పచ్చడి ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే మాత్రం తప్పకుండా ఇదైతే ట్రై చేయాలి. కందిపప్పు, మామిడికాయ పచ్చడి, పచ్చి మామిడికాయ చాలా అంటే చాలా బాగుంటుంది రైస్‌లోకైతే ఒకసారైతే ఇది ట్రై చేయండి. ఒక కప్పు కందిపప్పు తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కందిపప్పుని పక్కన పెట్టేసి మళ్ళీ బాండలు పెట్టుకొని మనము ఎండుమిర్చి ఒక 15 వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా ధనియాలు వేసుకోవాలి, కొద్దిగా మెంతులు వేసేసుకొని ఇట్లా బాగా ఫ్రై చేసేసుకోవాలి. మెంతులు అవి వేయకపోతే కొంచెం చేదు వస్తాయండి, బాగా వేయించుకోవాలి. ఇప్పుడు బాండిలు పెట్టుకొని 2 టమోటాలు వేసుకొని 4 వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి. అట్లే కొంచెం మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమోటాలు అయితే ఇట్లా మెత్తగా వేయించేసుకొని మనం పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని కందిపప్పు వేసేసుకోవాలి వేయించి పెట్టుకునింది. అందులోనే ఉప్పు వేసుకోవాలి, మిరపకాయలు కూడా వేసేసుకొని ఇట్లా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇట్లా పట్టుకుంటే బరగ్గా లేకుండా కొంచెం మెత్తగా ఉండేటట్టు మనకు చేసుకుంటే పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు ఈ టమాటా గుజ్జును కూడా మనం వేసేసుకొని అట్లే మనము ఒక మ్యాంగో అయితే కట్ చేసి వేసుకున్నాము చిన్న చిన్న ముక్కలుగా. కొంచెం పుల్లటి మ్యాంగో కాబట్టి మనం మిరపకాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాము. ఇప్పుడు నీళ్ళు వేసుకొని మనము ఈ మాత్రము మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ పచ్చడికి మనం పోపు పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. అందుకని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇట్లా పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు, 2 ఆనియన్స్ ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చడికి ఆనియన్స్ వేసుకుంటేనే చాలా టేస్ట్ కూడా ఉంటుంది. అంతేనండి, ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నం లేక కానీ అన్నిట్లోకి బాగుంటుంది. ఒకసారి అయితే ఇది ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.